-π/2. దీని అర్థం ఏంటంటే ఓపెన్ ఇంటర్వెల్ -π/2 టు +π/2 అంటే -π/2 +π/2 కాకుండా వాటి మధ్యలో ఉండే విలువలు. అంటే ఈ రెండు కాకుండా వాటి మధ్యలో ఉండే విలువలు. -π/2 టచ్ కాదు, +π/2 టచ్ కాదు, వాటి మధ్యలో ఉండే వాల్యూస్ అన్ని tan ఇన్వర్స్ x యొక్క రేంజ్ ఎక్కడ ఉంటుందంటే ఈ రెండు -π/2 +π/2 కాకుండా వాటి మధ్యలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ ను ఈ ఇంటర్వెల్ తెచ్చుకోవాలి, ఈ యాంగిల్ ను ఈ ఇంటర్వెల్ లో ఉండే ఈక్వలెంట్ యాంగిల్ గా మార్చుకోవాలి. tan ఇన్వర్స్ ఆఫ్ tan దీన్ని డిగ్రీస్ లోకి చేంజ్ చేసుకోండి. tan 3 into π radians equal to 180 degrees by 4. That equal to tan inverse of tan ఇది ఏమవుతుంది 445 పోతుంది చూడండి. ఇది ఏమవుతుంది 3 into 45 అంటే 135 degrees. 135 degrees అంటే ఎక్కడికి వచ్చా? π/2 అంటే 90. ఇది π/2 మీన్స్ 90 degrees. 90 degrees దాటిపై అంటే సెకండ్ క్వాడ్రంట్ లోకి వచ్చా. ఇక్కడ ఉండే యాంగిల్ అనేది, కానీ మనకి ఈ యాంగిల్ అనేది -π/2 +π/2 కాకుండా వాటి మధ్యలోనే ఉండాలి ఈ యాంగిల్ అనేది. అంటే దీన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోవడం ఏదంటే దాన్ని ఈక్వలెంట్ యాంగిల్ గా మార్చుకోవాలి. ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది యాంగిల్, ఇక్కడ ఉండేది. దీన్ని ప్రిన్సిపల్ వాల్యూ అన్నారు. ఈ ఇంటర్వెల్ లో ఉండే వాటిని మాత్రమే tan ఇన్వర్స్ x యొక్క ప్రిన్సిపల్ వాల్యూస్ అంటారు. ప్రిన్సిపల్ యాంగిల్స్ ఉండేది ఈ రేంజ్ లోనే tan ఇన్వర్స్ x యొక్క ప్రిన్సిపల్ వాల్యూస్. ఈ యాంగిల్ ఇప్పుడు ఈ రేంజ్ లోకి తెచ్చుకోవాలి. ఏ విధంగా అంటే అది ఇప్పుడు ఇది సెకండ్ క్వాడ్రంట్ లో ఉండే యాంగిల్ tan ఇన్వర్స్ ఆఫ్ tan. ఈ సెకండ్ క్వాడ్రాంట్ కు దగ్గరగా ఉండే ఈవెన్ యాంగిల్ గా మార్చుకో దీన్ని 135 degrees ను. ఈ క్వాడ్రాంట్ కు దగ్గరగా సెకండ్ క్వాడ్రాంట్ కు దగ్గరగా ఉండే ఈవెన్ యాంగిల్ అంటే 180 degrees అంటే పై. ఇది 180 degrees. దీన్ని ఏం రాసుకుంటానంటే నేను ఈవెన్ యాంగిల్ గా చేంజ్ చేసుకుంటాను. ఈ క్వాడ్రాంట్ కు దగ్గరగా ఉండే ఈవెన్ యాంగిల్ గా చేంజ్ చేసుకుంటాను. అంటే అప్పుడు 180 - -45 degrees.